హాయ్ అండి, వెల్కమ్ టు సుధీర్ శ్రావణి వ్లాగ్స్. ఇప్పుడు పాలపూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ పిండిని పూరిలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. గట్టిగా ఇలా కలుపుకున్న తర్వాత కావాల్సిన పదార్థాలు ఏమో చూసేద్దాము. కొబ్బరి ఒక టెంకాయ అండి, ఒక టెంకాయ దేవుడికి కొడతాం కదా, అంత కొబ్బరి కావాలి. జీడిపప్పు వచ్చేసి 210 రూపీస్ ప్యాకెట్స్ ఉంటుంది కదా, అంత కావాలి. గసగసాలు వచ్చేసి ఒక స్పూన్ అనమాట. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ బియ్యపిండి వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని ఒక దాంట్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టేసి వేడికి ఉడకనివ్వాలన్నమాట. బాగా చిక్కదనం వచ్చేంత వరకు దాంట్లో కొన్ని పాలు కొన్ని వాటర్ వేసుకొని బాగా చిక్కగా దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చుకోవాలన్నమాట. అట్లనే ఇది చాలా బాగుంటుందండి, వెరీ ఈజీ, చాలా ఈజీగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఈ స్వీట్ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు, అంత బాగుంటుంది ఈ స్వీట్. షుగర్ టేస్ట్కి తగినంత అండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళంటే షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు షుగర్. ఇలా ఉడుకుతుంది కదా, చిక్కబడేంత వరకు దగ్గర వచ్చేంత వరకు ఇలా ఉడకనించుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి గరిటెతో. ఇలా మధ్య మధ్యలో చూపిస్తున్నారు చూడండి, ఇట్లా అంతవరకు పూరీలు రుద్దేసుకొని పూరీలు కాల్చుకుంటామండి. పూరీలు ఇలా రుద్దుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకున్న పూరీని ఇలా నూనెలో కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి పూరీని. వెరీ సింపుల్ అండి స్వీట్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో చూస్తే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా స్వీట్. ఇలా పూరి కాల్చుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి జీడిపప్పు మిశ్రమం, గసగసాలు, ఆ మిశ్రమంలో డిప్ చేసి సర్వ్ చేసుకొని తినడమే అండి. అంతే ఈ పాలపూరి రెసిపీ, వెరీ ఈజీ అండ్ సింపుల్.